హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ టొమాటో మసాలా కర్రీని చాలా సింప్లెస్ట్ మెథడ్లో ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక దాల్చిన చెక్క ముక్క, 6 లవంగాలు వేసుకోవాలి. తర్వాత పొట్టుతో సహా ఉన్న వెల్లుల్లి రెబ్బలు ఒక 9-10 వేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 2 టీ స్పూన్ల వేసిన గుళ్ళు, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ లో హీట్లోనే దోరగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి తురుము వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తే అంత రుచిగా అనిపించదండి ఈ మసాలా కర్రీ అనేది. ఎండు కొబ్బరినే యూజ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కేవలం లో హీట్లోనే కొబ్బరి, వేసిన గుళ్ళు పైన కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు లో హీట్లో ఫ్రై చేసుకుని కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. ఇదే కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఒక్కొక్కటి 1 టీ స్పూన్ చొప్పున వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని 2 పెద్ద ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు లో హీట్లోనే 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు కూడా లో హీట్లోనే కుక్ చేసుకుని ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని 2 పెద్ద టొమాటోల్ని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు మనకి గుజ్జుగా అయ్యే వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న 1/2 కేజీ చిక్కుడుకాయలని వేసేసేయాలి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను 1/2 కేజీ చిక్కుడుకాయలని హై హీట్లో 1 విజిల్ పాటు ప్రెషర్ కుక్ చేసుకుని ఎక్సెస్ వాటర్ ఉంపేసి వాటిని వేస్తున్నాను. యూజువల్లీ సీజన్ స్టార్టింగ్లో మనకి లేత చిక్కుడుకాయలు వస్తాయండి. బట్ మనకి కొంచెం జనవరి ఆ టైం వచ్చేసరికి ముదురుగా వస్తాయి. అంటే నాటు చిక్కుడుకాయలు కొంచెం బాగా హార్డ్గా ఉన్నవి వస్తాయి. మీరు వాటితో ప్రిపేర్ చేసుకుంటే కర్రీ కంప్లీట్ అయ్యేసరికి దేనికది ముక్కగా ఉంటుంది. ఇప్పుడు సీజన్లో వచ్చే స్టార్టింగ్లో లేత చిక్కుడుకాయలు, ఈ హైబ్రిడ్ ఇవన్నీ ఏంటంటే కూర కంప్లీట్ అయ్యేసరికి కొంచెం ముద్దగా వచ్చేస్తుంది. నాకు కూడా అదే జరిగింది. నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సో కంప్లీట్ అయ్యేసరికి కొంచెం క్రంబుల్డ్ టెక్స్చర్ లాగా వచ్చేసింది అనమాట. సో 1 విజిల్ పాటే మీరు కుక్ చేసుకోండి. ఎక్కువ విజిల్స్ వచ్చేసినాయి అంటే కంప్లీట్గా మ్యాషింగ్ అనేది అయిపోయి ఒక క్రీమీ లాగా అయిపోతుంది. యూజువల్లీ మనకి టొమాటోస్, ఆనియన్స్ నుంచి రిలీజ్ అయ్యే మాయిశ్చరే కడాయికి సరిపడా లిడ్ పెట్టి కుక్ చేస్తే సరిపోతుంది. బట్ కూర బాగా డ్రైగా అనిపిస్తే మీకు కొద్దిగా వాటర్ అనేది జల్లుకొని కూర ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. రుచికి సరిపడా ఉప్పు అనేది కూరకి వేసేసుకోండి. ఇందాక స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. కూరకి సరిపడా కారం, అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ రెండింటిని కూడా కూరలోకి వేసేసేయండి. కర్రీ ప్రిపరేషన్ ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ చిక్కుడుకాయలు బాయిల్ అయిపోయినాయి కాబట్టి చాలా ఫాస్ట్గానే జరిగిపోతుంది కుకింగ్ ప్రాసెస్ అనేది. ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని మనం రైస్, రోటీ, చపాతీ దేనిలోకి సర్వ్ చేసినా చాలా రుచికరంగా ఉంటుంది. గోరు చిక్కుడుతో ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్ తాలూకా లింక్స్ పైన ఐకార్డ్స్లో చివర ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ ఒకసారి చెక్ చేయండి. సో కూర అంతా దగ్గరికి వచ్చేసింది అనుకున్నప్పుడు లాస్ట్లో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసి బాగా కలుపుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేయడమే. సో నేను చూపించిన ఈ సీజన్ స్పెషల్ చిక్కుడుకాయ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ ఉంది అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తేనే, మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉంటేనే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా నా వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. దానివల్ల వాళ్ళు కూడా నా ఛానల్ని చెక్ చేసి వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే తప్పకుండా రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. దానివల్ల వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.